టైగర్ రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఈ రొయ్యలు మొత్తం కూడా 300 అంట. ఇంకా తీసుకునైతే వచ్చేసాము. సో రొయ్యలు అయితే ఇవి. రొయ్యలు తీసుకున్నప్పుడు ఎక్కువ అనిపిస్తాయి, వలిస్తే కొంచెం వస్తాయి కదా. రొయ్య కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా రొయ్యలు అయితే వలిచేసాము. ఇంకా ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. గ్రేవీ కోసం 2 టమాటోస్ యాడ్ చేశాను. టైగర్ రొయ్యలు ఫ్రైకి అయితే చాలా బాగుంటాయండి. ఇందులో కాంబినేషన్గా నేనైతే మిరియాల చారు అయితే పెట్టాను. ఇంకా ఉల్లిపాయలు వేగాక అందులో టమాటోస్ కూడా యాడ్ చేసి పసుపు, ఉప్పు, కారం కూడా వేసాను. అవి ఉడుకుతున్నాక వేరే స్టవ్ మీద రొయ్యలు కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాను. అందులో మొత్తం వాటర్ మొత్తం పోయేంత వరకు. సో రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయి. సో రొయ్యలు అయితే చూడండి ఎలా ఉడికాయో. ఇంకా ఈ ఉడికిన రొయ్యలు టమాటాలో యాడ్ చేసేసి ధనియాలు, జీరా పౌడర్ అయితే వేసాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను. మనం ఇంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా. సో ఆ గరం మసాలా కూడా యాడ్ చేశాను. కూరగాయలో రాజు ఏదంటే వంకాయ అని చెప్తారు కదా, మరి నాన్ వెజ్లో ఏం చెప్తారు కమెంట్ చేసేయండి. నేనైతే రొయ్యలు అంటాను, ఎందుకంటే టైగర్ రొయ్యలు చాలా బాగుంటాయి. ఇంకా మన కర్రీ లుక్ అయితే ఇదనమాట. కర్రీ చూడండి ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ ద నెక్స్ట్ వీడియో.